ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా మరొక్కసారి గొప్ప సమయాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగే ప్రభువు పేరిట ప్రతి ఒక్కరికి కూడా శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేశాడు మన ప్రతి అడుగుని కూడా, అలాగే ప్రతి గమ్యాన్ని కూడా, అలాగే ప్రతి ప్రతి ప్రయాణాన్ని కూడా, అంటే ప్రతి ప్రయాణాన్ని కూడా నిరంతరం మనం ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకడలందు దేవుడు కాపాడతానని మనల్ని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 121:8 వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అలాగే ఇజ్రాయేల్ కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అపాయము రాకుండా మనల్ని దేవుడు కాపాడుతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అంటే మనం వెళ్ళే ప్రతి రోడ్డులోనూ, మనం వెళ్ళే ప్రతి మలుపులోనూ, మనం తెలిసి చేసే ప్రతి నిర్ణయంలోనూ దేవుడు మనల్ని కాపాడతాడు. అది ఎప్పటి వరకు? నిరంతరం. అలాగే ఈరోజు మనం ఆ జీవిత మార్గంలో, ఆయన జీవితం ఇచ్చిన మార్గంలో మనం అడుగులు వేస్తున్నామని మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా మనల్ని గమనించే దేవుడు. మన ప్రతి అడుగుని పవిత్రమైన కంట కనిపెడుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన ఇంటి గడపని కూడా, బయట నువ్వు పెట్టే ప్రతి అడుగు ఇంటి గడప నుంచి కూడా ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అలాగే కుటుంబం కోసం, పిల్లల కోసం, ప్రయాణాల కోసం ఆయన దేవుడు నీ రక్షణకర్తగా ఆయన ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ప్రకారం ఆయన మనకిచ్చిన నిత్య కాలమునకు మనకి రక్షకునుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. అటువంటి ప్రయాణాలు చేస్తున్న ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాగ్దానం చేశాడు. కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చాడు దేవుడు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన జీవితంలో జరగబోయే ప్రతి పనిలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీడలో, సిలువ నీడలో మనం విశ్రాంతి పొందుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా జీవిత మార్గంలో అడుగులు వేయడానికి ఆయన మనకి, మన కుటుంబానికి మెండైన సావాసం, అలాగే మెండైన ఆశీర్వాదం, మెండైన జీవితాన్ని ప్రసాదించునుగాక. ఆమేన్.